ఇవాళ మన ఈవీ ఇండస్ట్రీలో 800 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. బట్ ఊహించుకోండి 1600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ని. అలానే మన ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేయడానికి ఒక 30 నిమిషాలు టైం పడుతుంది. 15 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయి ఒక టెక్నాలజీ వస్తే ఊహించుకోండి. అలానే మన ఎలక్ట్రిక్ కారు తక్కువ ప్రైస్ అనుకుంటే 8 లక్షల రూపాయల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. 4 లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ని ఊహించుకోండి. ఈ ఊహల్ని నిజం చేసే విధంగా రీసెర్చర్లు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ని తీసుకొచ్చారు. అదే లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్. మరి ఏంటి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా జనవరి 2020 సంవత్సరంలో రీసెర్చర్లు లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్ ని అయితే టెస్టింగ్ చేశారనమాట. ఈ టెస్టింగ్ లో ఒక అదిరిపోయే రిజల్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. వీళ్ళు 25,000 లైఫ్ సైకిల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా 80% హెల్త్ అయితే ఉంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఒక లైఫ్ సైకిల్ అనేది మనం ఒకసారి ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసినప్పుడు మధ్యలో వాడుకునే ఎనర్జీనే మనం లైఫ్ సైకిల్ అని అంటాం. ఇలా ఒక లైఫ్ సైకిల్కి ఒక ఈవీకి 100 కిలోమీటర్ రేంజ్ వచ్చిందని అనుకుందాం. ఇదే బ్యాటరీ ప్యాక్ని ఒక ఎలక్ట్రిక్ వాహనంలో పెడితే కనుక 25,000 × 100 కిలోమీటర్లు అంటే 25 లక్షల కిలోమీటర్ల రేంజ్ని మనం ఒక ఈవీలో పొందవచ్చు. అంతేకాదు ఇంకా 80% ఎనర్జీ డెన్సిటీ అయితే మిగిలి ఉందన్నమాట. ఇది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కాదు, ఎనర్జీ స్టోరేజ్ డివైస్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్గా మారే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్లో ఉన్న టెక్నాలజీ రహస్యం ఏంటి అని. ఈ బ్యాటరీ ప్యాక్లో సాలిడ్ మిక్స్డ్ కాంపోజిట్ని అయితే తయారు చేస్తారనమాట. ఇది గ్లాస్ లైట్ స్ట్రక్చర్లో మనకి లిథియం, ఫాస్ఫేటు, అలానే మనకి సల్ఫర్, బోరాను, అలానే మనకి అయోడిన్, ఇవన్నీ కూడా కలిపి అయితే ఈ సాలిడ్ మిక్సర్ లాంటి ఒక కాంపోజిట్ అయితే తయారు చేశారు. ఈ తయారు చేయడం వల్ల మరి బ్యాటరీ ప్యాక్స్ రేట్ ఎందుకు తగ్గుతుంది అంటే, ఫస్ట్ సల్ఫర్ అనేది నేచర్ లో బాగా అబండెంట్ గా దొరికే మెటీరియల్ అనమాట. అందుకనే ఇది తక్కువ రేట్ గా మనకి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కాస్ట్ తగ్గుతుంది. దాంతో పాటుగా అయోడిన్ ని కూడా బ్యాటరీ ప్యాక్ లో యూజ్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ అంటే, అయోడిన్ అనేది ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ని ఫాస్ట్ గా చేస్తుంది. అంటే రియాక్షన్స్ ఫాస్ట్ గా చేస్తుంది అంటే దాని అర్థం ఫాస్ట్ ఛార్జింగ్ కి హెల్ప్ చేస్తుంది. అలానే మనకి ఎక్కువ టెంపరేచర్స్ లో కూడా మనకి బ్యాటరీ ప్యాక్ బాగా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ లో అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ లో స్పెసిఫిక్ గా ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే ఎనర్జీ డెన్సిటీ. ఇవాళ మన మార్కెట్లో కామన్గా వాడుతున్న బ్యాటరీ ప్యాక్స్ వచ్చి ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. సాధారణ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్తో పోల్చుకున్నట్లయితే ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క ఎనర్జీ డెన్సిటీ 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక సాధారణ బ్యాటరీ ప్యాక్తో ఒక 50 కిలోమీటర్ రేంజ్ వస్తే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ యొక్క రేంజ్ వచ్చి 250 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుంది. సో రేంజ్ పరంగా మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ లో మేజర్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసినట్లయితే తక్కువ ఖర్చు. మీకు ఇందాక చెప్పినట్టుగా సల్ఫర్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ లో బాగా అబౌండెంట్ గా దొరుకుతుంది అనమాట. అందువల్లే ఎప్పుడైతే ఒక మెటీరియల్ బాగా దొరుకుతుందంటే అది మార్కెట్లో తక్కువ రేటుకే లభిస్తుందని అర్థం. మూడోది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఇప్పుడు మన లిథియం బ్యాటరీ ప్యాక్స్ లో మేజర్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే నికిల్ మరియు కోబాల్ట్ అనే మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు. వీటికి మైనింగ్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మైనింగ్ చేస్తారో దానివల్ల ఎన్విరాన్మెంట్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో దాని పరంగా చూసుకున్నా కూడా మనకి సల్ఫర్ అనేది అబౌండెంట్ గా దొరుకుతుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కింద కూడా మనకి ఎక్కువ శాతం మనకి సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంప్రూవ్డ్ లాంగిటివిటీ. సాధారణ లిథియం బ్యాటరీ ప్యాక్స్తో పోల్చుకున్నట్లయితే ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క లైఫ్ సైకిల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ కాలం ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా వాడే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాటరీ ప్యాక్ని అయితే మార్చాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది కస్టమర్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే, వెహికల్ కన్నా బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఎక్కువైపోతుంది, మాకు ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పి మళ్ళీ బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా వేరే కొత్త వెహికల్కి వెళ్ళిపోతున్నారు. బట్ ఇటువంటి సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ ఉండడం వల్ల ఏంటంటే లైఫ్లో మళ్ళీ బ్యాటరీ ప్యాక్ని మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఎక్కువ లైఫ్ అనేది ఓనర్షిప్ కాస్ట్ కూడా అయితే తగ్గుతుంది అనమాట. ఇక చివరిగా ఎన్హాన్స్డ్ సేఫ్టీ అనమాట. లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్కి థర్మల్ రన్అవే అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే మండే గుణ అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట సాధారణ బ్యాటరీ ప్యాక్స్తో పోల్చుకున్నట్లయితే. అందువల్ల సేఫ్టీ పరంగా కూడా లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం అడ్వాంటేజెస్ కింద కనిపిస్తుంది. కాబట్టి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్ లోనే ఉంది కాబట్టి మనకి కమర్షియలైజేషన్ లో వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులోనే ఈ బ్యాటరీ ప్యాక్స్ లో సైడ్ రియాక్షన్ జరిగే అవకాశం, దీని వల్ల కూడా ఎఫిషియన్సీ తగ్గే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ గా మరికొంత రీసెర్చ్ చేస్తే కనుక కమర్షియలైజేషన్ పరంగా స్కేల్ అప్ చేస్తే దీనికి కమర్షియల్ గా ఈవీస్ లో వాడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మీరు బాగానే చెప్పారు కానీ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువగా ఈవీస్ లో వాడుతున్నారు కదా, దాంతో కంపేర్ చేస్తే
మరి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ కొన్న అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి దాని గురించి నేను మీకు ఒక చిన్న టేబుల్ వేసి కంపారిజన్ చేసి చెప్తాను కొన్ని పాయింట్స్ అయితే. ఇప్పుడు కంపారిజన్ పరంగా చూసుకున్నట్లయితే ఎనర్జీ డెన్సిటీ పరంగా NMC బ్యాటరీ ప్యాక్స్ కి హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, బట్ కొంచెం మెటీరియల్ కాస్ట్ అయితే ఎక్కువ అనమాట. అదే లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ కి వచ్చి ఎక్స్ట్రీమ్ హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది బ్యాటరీ ప్యాక్స్. దీనివల్ల ఈవీస్ కి అడ్వాంటేజ్ అయితే ఉంది. నెక్స్ట్ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే NMC బ్యాటరీ ప్యాక్స్ ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. కారణం ఏంటంటే నికిల్ మరియు కోబాల్ట్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ లో తక్కువ ప్రైస్ కి లభిస్తుంది. కారణం ఏంటంటే సల్ఫర్ అనేది అబౌండెంట్ గా లభిస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్పాన్ పరంగా చూసుకున్నట్లయితే NMC బ్యాటరీ ప్యాక్స్ లో ఒక 1000 నుంచి 1500 లైఫ్ సైకిల్స్ అయితే లభిస్తాయి. బట్ మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం 25,000 లైఫ్ సైకిల్స్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మన సేఫ్టీ పరంగా ఏంటంటే ఓవర్ హీటింగ్ అయ్యే అవకాశం NMC బ్యాటరీ ప్యాక్స్ లో అయితే ఉంది. లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ లో ఓవర్ హీటింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ పరంగా చూసుకున్నట్లయితే NMC బ్యాటరీ ప్యాక్స్ కి ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయితే ఉంది, బట్ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్ రీసెర్చ్ ప్రకారంగా అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అయితే ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంది, ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా కొంచెం సేఫ్ గా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ ఫ్యూచర్ బ్యాటరీ ప్యాక్ కింద కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఈవీస్ లో బాగా ఉపయోగించడం జరుగుతుంది. కారణం కొన్ని సంవత్సరాలు పైగా ఈవీ ఇండస్ట్రీలో అయితే ఉందన్నమాట. బాగా ప్రూవెన్ అయిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ NMC బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ. బట్ ఏదేమైనప్పటికీ లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ వీళ్ళు చెప్పినట్టుగా 25,000 లైఫ్ సైకిల్స్ కాకపోయినా కనీసం ఒక 10,000 నుండి 15,000 వరకు లైఫ్ సైకిల్స్ కస్టమర్కి అందజేసినట్లయితే 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ నో అయితే కంపెనీస్ వచ్చేసరికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇస్తున్నాయి. మినిమం ఒక 10 నుండి 15 సంవత్సరాల పాటు ఈవీ కస్టమర్స్కి బ్యాటరీ ప్యాక్ వారంటీ అందిస్తే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఈవీస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కారణం ఏంటంటే ఇవాళ భరోసా ఇస్తే కొద్దీ కస్టమర్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఈవీకి వెళ్ళడానికి వెనకడుగు వేయడానికి కారణం బ్యాటరీ ప్యాక్ కాస్ట్ కూడా ఒకటి ఉంది. సో నేను కొన్ని సంవత్సరాలు వాడతాను, బాగానే ఉంది, డబ్బులు సేవ్ చేస్తాను. ఒకసారిగా మళ్ళీ బ్యాటరీ ప్యాక్ కొనాలంటే ఆ కారుకి అయ్యే ఖర్చు, సాధారణ పెట్రోల్ కారు వచ్చేస్తుంది కదా బ్యాటరీ ప్యాక్ అని కస్టమర్స్ అయితే మైండ్ సెట్ ఉంది. సో ఆ బ్యాటరీ ప్యాక్ రేట్ తగ్గించే అవకాశం లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్ కనిపిస్తుంది. కాబట్టి త్వరగా సైంటిస్టులు మరింత రీసెర్చ్ చేసి ఆ బ్యాటరీ ప్యాక్స్ని అందుబాటు రేట్లోకి వస్తే కనుక, అంటే కస్టమర్స్కి మరింత అందుబాటు రేట్లోకి ఈవీస్ వచ్చే అవకాశం ఉంది. మరి లిథియం సల్ఫర్ బ్యాటరీ ప్యాక్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.